శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఒక్కొక్కటిగా మంగళం పడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే కళ్యాణ లక్ష్మికి కూడా మరి మొండి చేయి చూపించబోతా ఉన్నదా అని అంటే జరుగుతున్న పరిస్థితులు అవుననే సమాధానం వినిపిస్తా ఉన్నది. ఎందుకంటే మరి ఇప్పటికే మరి ఇక్కడ కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తామని చెప్పి మరి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోలేక 6 గ్యారంటీల అమలుతో పాటు 420 హామీలను నెరవేర్చడంలో విఫలమైనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇక్కడ ఒక్కొక్కటిగా కేసీఆర్ సంక్షేమ పథకాలకు మంగళం పడతా ఉన్నది. బీసీ బంధు బంద్ అయింది, దళిత బంధు బంద్ అయింది, అదేవిధంగా రైతు బీమాకు ఏకంగా మరణ శాసనమే లిఖించిండు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి వంతైంది అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకనంటే కళ్యాణ లక్ష్మిని నిలిపివేయాలని చెప్పి ఒక పిటిషనర్ కోర్టులో మరి ఇక్కడ పిటిషన్ వేస్తే దాని మీద మరి ఇక్కడ సర్కార్ కౌంటర్ దాఖలు చేయలేదు. తమ వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ డబ్బులతోటి పెద్ద పెద్ద లాయర్లను నియమించుకునేటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ పేద ప్రజలకు మరి ఇక్కడ పేద ప్రజల ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలకు మరి ఇక్కడ మేనమామ లాగా కేసీఆర్ మరి ఇక్కడ ఏదైతే పెళ్లిళ్ళు చేసి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చిండో ఆ పథకాన్ని మరి విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళిందని చెప్పి అదే పథకానికి అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పిన సర్కారు ఇవాళ దానికి కౌంటర్ వేయకుండా ఇలా హైకోర్టు స్టే ఇచ్చింది అని అంటే మరి ఇక్కడ కావాలనే ఈ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మికి మంగళం పాడే ప్రయత్నం చేస్తా ఉన్నదేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితిగా మరోవైపు చూసుకున్నట్టయితే కేసీఆర్ 10 ఏళ్లలో ఏం చేసిండు అని అంటే ఏమేం చేసిండో ఇవాళ రేవంత్ రెడ్డి ఆ రిబ్బన్లు కటింగ్ చేస్తున్నటువంటి నిర్మాణాలను చూడండి. అవన్నీ ఎవరు నిర్మించిందో తెలుస్తుంది. నిన్నటికి నిన్న ములుగులోకి వెళ్ళి మరి ఏవైతే నిర్మాణాలన్నిటికీ మరి ఇక్కడ శంకుస్థాపనలు చేసిండో అదే విధంగా చూసుకున్నట్టయితే ప్రారంభోత్సవాలు చేసిండో వీటిని అదే విధంగా చూసుకున్నట్టయితే ఇయాటి రోజున సనత్ నగర్ లో టిమ్స్ ఆసుపత్రికి మరి ఇక్కడ రిబ్బన్ కటింగ్ చేయబోతా ఉన్నారు. అదంతా ఎక్కడిది, ఎవరు కట్టిండో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ ఏం చేసిండో అని అంటే రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తా ఉన్నాడు. ఆ రిబ్బన్ కటింగ్ చేసే అన్ని కూడా కేసీఆర్ నిర్మాణం చేసి 10 ఏళ్లలో ప్రజలకు సకల సౌకర్యాలు కల్పించిండు. అదే కేసీఆర్ చేసిన పని. సకల సౌకర్యాలతోటి ఆగిండా అంటే సంక్షేమ పథకాలను కూడా అదే రీతిలో కొనసాగించిండు. అభివృద్ధిలో కూడా ఎక్కడ ఆటంకం కలగకుండా అన్నిటినీ సమపాలలో నిర్వహిస్తే ఇవాళ వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం సన్నబియ్యం ఇచ్చే మా అంతటోళ్ళు లేడని చెప్పుకుంటున్న దుస్థితి ఇవాళ తెలంగాణలో నెలకొన్నదని చెప్పి చెప్పక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే భూభారతి అని చెప్పి పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఊదరగొట్టిందో ఆ భూభారతి కాస్త భూహారతిగా మారింది. పెద్దల చేతులలో అధికారులను కీలుబొమ్మలుగా చేసుకొని ఏదైతే కలెక్టర్ల చేతిలో ఉన్న అధికారాలను తీసుకొచ్చి తహసీల్దార్ల చేతులలో పెట్టి తమకు అనుకూలంగా భూ దోపిడీకి పాల్పడతా ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అని చెప్పి చెప్పక తప్పదు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో దోపిడీ సోపతి భూభారతి భూ బకాసరుల కోసం కాంగ్రెస్ మార్కు వంట వార్పు కోటలను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ పెద్దల భారీ దోపిడీ రైతు సమస్యలను గాలి కొదిలి భూ దందాలే పరమావధిగా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలేనే దోపిడీకి పగడ్బందీ ప్రణాళిక తర్వాత అధికారాలు వికేంద్రీకరించి సొంత ప్లాన్ అమలు ధరణిలో సమస్యలు పరిష్కరించే అధికారం కలెక్టర్లకే దాన్ని మార్చి భూభారతిలో తహసీల్దార్లు ఆడివోల చేతికి ఇదే అదనగా పట్టు బిగించిన పాలక పెద్దలు కబ్జా కోరులు జిల్లా కలెక్టర్లు అయితే మాట వినరని వారి అధికారాలకు కత్తెర బంటులు కింది స్థాయి అధికారులతో కలిసి అక్రమార్కుల ఆట భూమి యజమానులకు తెలియకుండానే పట్టాల మార్పిడి బోమ్రాన్పేటలో జరిగింది. అదే 22A ఆ కుట్రలో భాగమే. ఓవైపు భూముల హారతి, మరోవైపు కమిషన్ల దందా, రైతులను బలిపెట్టి 2 చేతులా సంపాదించే పన్నాగం అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. మరి ఆ రోజున చూసుకున్నట్టయితే ధరణిలో అనేక సమస్యలు తలెత్తినాయి. వాటిలో మరి ఇక్కడ సమస్యల పరిష్కారానికి అందులో ఉన్న మాడ్యూల్స్ కు మరి ఇక్కడ ఆ పరిష్కారం దొరకడం లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఆ రోజున ధరణి ప్రవేశపెట్టిన రోజున ఎవరైతే నిజమైన భూ యజమానులు ఉంటారో వాళ్లకు తెలియకుండా ఎట్టి పరిస్థితులలో భూమి ఇతరులకు బదలాయించకుండా మరి పగడ్బందీ ఏర్పాట్లు చేస్తే ఆ ధరల్ని మేము బంగాళాఖాతంలో కలుపుతాం, మేము భూభారతిని తీసుకొని వచ్చినాం, పేద ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఇవాళ ధరణిలో తలెత్తిన సమస్యల దేనికి కూడా పరిష్కారం చూపకపోగా ఇవాళ హైదరాబాద్ లో ఉన్న భూములన్నింటినీ 22A పేరుతోటి అన్నింటినీ కూడా నిషేధంలో పెట్టి ఇవాళ తమ సొంత ఆస్తులను అమ్ముకోకుండా దుస్థితి కల్పించింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు భూభారతి పేరుతోటి ఇలా కలెక్టర్లకు ఉన్న ఏదైతే అధికారాలను వికేంద్రీకరించి తహసీల్దార్ చేతులలో పెట్టి అక్రమాలకు మళ్ళీ తెరలేపిన పరిస్థితిని ఇవాళ మనం ఇక్కడ చూడవచ్చు. తహసీల్ డీల్ మేడంకు బిగ్ గిఫ్ట్, బిగ్ షాడో డైరెక్షన్ లో అధికారి లీలలు, అధికారం అండతో అకింపేట లూటీ పార్కులో కీ రోల్, భూసేకరణ ఉత్తర్వులను దాచిపెట్టి పరిహారం పంపిణీ, భూమి గుంజుకొని రైతులను ముంచిన అక్రమార్కులు
పరిహారం కోసం కలెక్టరేట్ చుట్టూ రైతుల చక్కర్లు, బిగ్ షాడోనే కలవాలని అధికారుల సూచన. అక్రమాలకు ఆజ్యం పోసిన దుద్యాల తహసీల్, వంట మనిషి చేతుల్లోకి భూసేకరణ రికార్డులు అని చెప్పి మరి ఇక్కడ ఈ బిగ్ షాడో డైరెక్షన్ లో అధికారుల లీలలో ఈ మేడం ఎవరు? మరి ఇక్కడ 3-4 రోజుల నుంచి నమస్తే తెలంగాణ ఈ మేడంకు సంబంధించిన వార్త ఇస్తూనే ఉన్నది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అయితే స్పందన రాలేదు. కానీ ఎక్కడికక్కడ నమస్తే తెలంగాణలో వస్తున్నటువంటి వార్తా కథనాలు మాత్రం ప్రకంపనలు సృష్టిస్తా ఉన్నాయి. అంటే అవినీతిని ఇన్ని రకాలుగా చేయవచ్చా? అసలు భూములే లేని వాళ్ళ పేరు మీద ప్రభుత్వ భూములన్నింటినీ రాత్రికి రాత్రి పట్టాలుగా మార్చవచ్చా? ఇవాళ ప్రజాధనాన్ని అంతా కూడా లూటీ చేయడానికి ఇన్ని రకాల అవకాశాలు ఉంటాయా? అంటే భూభారతి ద్వారా ఇలా తహసీల్దార్లకు ఏదైతే అధికారాలు కట్టబెట్టినరో ఆ కట్టబెట్టిన అధికారాలను అడ్డం పెట్టుకొని ఈ రకంగా దోపిడీ చేయవచ్చా అని చెప్పి కాంగ్రెస్ నాయకులే ముక్కున వేలేరుకుంటున్న పరిస్థితి. హకీంపేటలో మరి ఇక్కడ ఒక సర్పంచ్ కుటుంబం ఇవాళ 16 ఎకరాలను మరి వాళ్ళ ఖాతాలో వేసుకొని 3,20,00,000 రూపాయలు అప్పనంగా మింగిండ్రు. ఎందుకు ఆయన చేసుకున్నాడు అని అంటే ఊరందరికీ ఇప్పిస్తున్నా మరి ఏదైతే మనిషికి 2 ఎకరాలు 3 ఎకరాలు నా కుటుంబానికి నేను చేసుకోవద్దా అని చెప్పి ఆయన ఏకంగా 16 ఎకరాలు చేసుకున్నాడట. ఈ రకంగా ప్రభుత్వ సొమ్మును మరి ఇక్కడ పందికొక్కులాగా మేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ గద్దలు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. భూభారతి దేనిగా మారింది? ఆ రోజే చెప్పింది బీఆర్ఎస్. భూభారతి అంటే భూభారతికే మారబోతా ఉన్నది. ఇలా భూభారతిని అడ్డం పెట్టుకొని అసైన్ ల్యాండ్లన్నింటినీ కూడా పట్టాలుగా మార్చుకొని అసైన్ ల్యాండ్లను అడ్డికి పావుచేరు గొన్నరు ఇవాళ పట్టాలుగా మార్చుకొని కోట్లాది రూపాయలు గడిస్తా ఉన్నారు. ఇవాళ ఏదైతే ఫ్యూచర్ సిటీ పేరు చెప్పి ఫార్మా సిటీ చుట్టూ ఉన్నటువంటి అసైన్ ల్యాండ్లన్నిటి మీద పెద్దలు మరి గద్దల్లా వాలిండ్రు. వాటిని అన్నిటి కూడా భూభారతి పేరుతోటి ఇవాళ పట్టాలుగా మార్చుకొని అక్కడ రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిండ్రు. ఇవాళ ఫ్యూచర్ సిటీ మీదనే ఎందుకు దృష్టి పెడతా ఉన్నది ప్రభుత్వం, ఎందుకు దృష్టి పెడతా ఉన్నది రేవంత్ రెడ్డి అని అంటే ఆ చుట్టుపక్కల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని అమ్ముకొని సొమ్ము చేసుకొని తరతరాలు తిన్నా తరగని ఆస్తిని సంపాదించుకోవాలనేదే ప్రభుత్వ పెద్దల లక్ష్యం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. శ్రీశైలం నుంచి ఏపీ నీటి చౌర్యం, పోదిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీటి మళ్లింపు, ఏడాదిలో 34 టీఎంసీలు తీసుకోవాల్సి ఉండగా వారం రోజుల్లో 10 టీఎంసీలు తరలింపు. వాస్తవానికి రెట్టింపునకు పైగా డైవర్షన్, నిరుడు సైతం ఇదే పరిస్థితి. ఏకంగా 240 టీఎంసీల నీళ్లు మళ్లింపు. ఏపీని నిర్వహించిన కృష్ణా బోర్డు నిలదీయని రేవంత్ రెడ్డి సర్కార్. శ్రీశైలం నుంచి ఏపీ నీటి చౌర్యమట. మరి ఓవరాల్ గా 34 టీఎంసీలు తీసుకోవాలి, కానీ వారం రోజుల్లోనే 10 టీఎంసీలు తీసుకొని పోయినరు. గతంలో చూసుకున్నట్టయితే 200కు పైగా టీఎంసీలు తీసుకున్నట. 34 టీఎంసీలకు పోతిరెడ్డిపాడుకు నీటిని యథేచ్ఛగా వదిలిపెడతా ఉన్నదని చెప్పి ఆల్రెడీ నమస్తే తెలంగాణ పుంకానుగా కథనాలు రాస్తూనే ఉన్నది. పోతిరెడ్డిపాడుకు నీళ్లను పంపించి అక్కడి నుంచి ఆంధ్రాకు తరలించడానికి ఇలా శ్రీశైలంలో జల విద్యుత్తును కూడా ఆపేసిరు. 900 మెగావాట్ల జల విద్యుత్పత్తి జరిగే అవకాశం ఉన్నా కూడా 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి కిందికి నీటినంతా వదిలేసి మరి ఆ నీటిని మన పొలాల వైపు తరలించకుండా పోతిరెడ్డివాడు వైపు వదిలి ఆంధ్రాకు మేలు చేకూరుస్తా ఉన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి ఆంధ్రా కోసం పనిచేస్తా ఉన్నాడా, తెలంగాణ కోసం పనిచేస్తా ఉన్నాడా? నోటికొచ్చిన బూతులు మాట్లాడుకుంటూ ఇలా తెలంగాణ ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేస్తా ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయాలి. ఇక సాగునీరు అందక పంట పొలాలు ఎండుతున్నాయని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జనగామ జిల్లా బచ్చన్నపేట ప్రధాన చౌరస్తాలో రాస్తారోకో ధర్నా చేస్తున్న రైతులు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పాలి, నేను వచ్చింది అయినా మాకు ఎల్లంపల్లి నింపి ఇవాళ మొత్తం రైతులకు మేము తాగునీరు అందించడానికి మాకు పుష్కలంగా నీళ్లున్నాయి, మాకు ఇవాళ దేవుడే మా వైపు అన్నాడు. ఏడి దేవుడు నీ వైపు? ఏడి ఈ రైతులకు సంబంధించి నీ అస్తవ్యస్త పాలనతోటి నువ్వు ఏదైతే బీఆర్ఎస్ ను బదనాం చేయాలని ఇలా మేడిగడ్డను రిపేర్ చేయకుండా కనీసం అక్కడ కన్నెపల్లి నుంచి నీటిని తరలించే అవకాశం ఉన్నా కూడా నీటిని తరలించకుండా ఇవాళ రైతుల పొట్టగొడతా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉన్నది. ఇవాళ కక్ష సాధింపు రాజకీయాలతోటే మరి ఇక్కడ ఆయన రాజ్యం వెళ్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన లక్ష్యం ఒకటే, మరి ఇక్కడ దాచుకో తప్ప ఇవాళ ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయనకు కనీస అవగాహన కూడా లేదనే విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించాలి. ఇక సాగుకు కరెంటు 9 గంటలే, నిరంతర విద్యుత్ సరఫరాలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం. పొద్దున 6 నుంచి సాయంత్రం 5:30 వరకే సరఫరా. అధిక లోడు పేరిట 2.5 గంటలు కరెంటు సరఫరా బంద్. వేర్వేరు సాకులు చూపుతూ పదే పవర్ సప్లై నిలిపివేత. వానలు లేక రైతుల కోసం అయినా కనకరించిన రేవంత్ సర్కార్ సాగుకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని సీఎం అబద్ధాలు. ఎక్కడ జరుగుతా ఉన్నది ఇది? మరి ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి సబ్ స్టేషన్ ఎదుట నిరసన చేస్తున్న పరిస్థితి. మరి ఎక్కడ వీళ్ళందరూ అనంటే సీఎం కు సంబంధించిన సొంత జిల్లాకు సంబంధించిన రైతులు. మరి ఇక్కడ ఈ రకంగా సీఎం అబద్ధాలు చెప్తా ఉన్నాడు. 24 గంటల కరెంటు అసలు ఇచ్చేదే
9 గంటలు, పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 5:30 దాకా, అంటే 11:30 గంటలు, అందులో 2:30 గంటలు మరి ఇక్కడ అధిక లోడ్ పేరిట కరెంటు తీసేసి ఇక ఇచ్చేది 9 గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చుకుంటూ 24 గంటలని అబద్ధాలు ఆడుతా ఉన్నారంటే రేవంత్ రెడ్డి నిజాలు ఎప్పుడు చెప్పిండు? ఆయన ఆడేదే అబద్ధాలు అనే విషయాన్ని మరి మెల్లమెల్లగా ఆయన సొంత మరి ఇక్కడ జిల్లా రైతులు కూడా ఇప్పుడిప్పుడే గమనిస్తా ఉన్నారు. ఇక మళ్ళీ కూలిన రాజీవ్ లింక్, కాంగ్రెస్ నిర్మాణ కౌశలం, 3 రోజుల్లో 2 సార్లు కొట్టుకుపోయిన కాలువల సైడ్ గోడలు, మొన్న ఎన్కూరులో, నేడు వినోబానగర్ లో ఘటన, రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం, 80 కోట్లతో చేసిన నాసిరకం పనులు నీటిపాలు, రాజీవ్ కాలువలో ఊడిపోతున్న సిమెంట్ గోడలు, మేడిగడ్డ పగుళ్లపై నిందలేసి సర్కారు పెద్దల నిర్వాకం ఇది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ ఇచ్చిన డిజైన్లను మార్చి నా నియోజకవర్గానికి నీళ్లు తీసుకుపోతా, నా నియోజకవర్గానికి నీళ్లు తీసుకుపోతా అని అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో అడ్డగోలుగా డిజైన్లు మార్చి మరి ఆ పనులన్నా సక్రమంగా చేసిండ్రా అంటే ఈ నాసిరకం పనులు. ఈ మునగాళ్ళట ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టును కడతారట, తుమ్మిడియేటి దగ్గర ప్రాజెక్టును కడతారట. ఇవాళ ఏదైతే ఈ కెనాళ్లను కట్టమంటేనే ఈ 2 కెనాళ్ళు మరి ఇక్కడ కొట్టుకపోయినాయి. ఒకటేమో 72 కోట్లతో కట్టింది, ఒకటేమో నేడు మొన్న ఎన్కూరులో 72 కోట్లతోటి, నేడు వినోబనగర్ లో 80 కోట్లతోటి నిర్మించినటువంటి ఇక్కడ నుంచి కొట్టుకపోతా ఉన్నాయి. మరి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని కిలోమీటర్ల మేర మరి ఇక్కడ కాలువలు ఉండే 1500 కిలోమీటర్లు ఇలాంటి గ్రావిటీ కెనాల్స్ కట్టిండ్రు. ఎక్కడైనా చూసిర్రా ఒక్కటన్నా కొట్టుకపోయిందా? 203 కిలోమీటర్ల టన్నెల్ కొట్టిండ్రు. ఇవాళ ఎస్ఎల్బిసిలో టన్నెల్ కిలోమీటర్ కొట్టేవారికే 8 మందిని చంపింది ఈ ప్రభుత్వం. ఇవాళ మళ్ళీ ఇంచు కూడా అక్కడికి జరగలేదు. ఇదే 203 కిలోమీటర్ల టన్నల్ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో కొట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టి ఉండేది, ఎంతమంది మృత్యువాత పడి ఉండే వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. ఆఫ్టర్ ఆల్ గ్రావిటీ కెనాల్ కట్టడంలో మరి ఇక్కడ వీళ్ళకు నాణ్యత లేకుండా ఇవాళ కెనాల్ కొట్టుకపోతా ఉన్నది ఈ సర్కార్ హయాంలో అనంటే వీళ్ళ పనులు ఎంత చక్కగా ఉంటాయి, వీళ్ళ చేతగాంతనం ఇక్కడ బయట కనబడుతూనే ఉన్నది. ఇలాంటి వాళ్ళు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కనుక మొట్టమొదట కాంగ్రెసే అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ బుచ్చగాళ్ళుగా మారేదన్న ఎలాంటి సందేహం లేదు. కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును కట్టుకొని ఇవాళ మనం ఏదైతే వ్యవసాయాన్ని ఏ విధంగా పెంపు చేసుకున్నామో ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ వివక్షకు గురైందో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అదే రకమైన వివక్షకు గురైతా ఉన్నది. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఇవాళ రేవంత్ రెడ్డిని తీసుకొని వచ్చి నెత్తిన పెట్టుకోవడం తెలంగాణ ప్రజలకు పట్టిన దరిద్రం అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఇక కేసీఆర్ కట్టడం కాంగ్రెస్ రిబ్బన్ కటింగ్, హైదరాబాద్ నలువైపులా 4 దవాఖానాల నిర్మాణానికి నాడే శ్రీకారం, అవయ మార్పిడి చికిత్సతో పాటు 37 ప్రత్యేక వైద్య విభాగాలు, నేడు సనత్ నగర్ టిమ్స్ ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందించాలన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నేడు కార్యరూపం దాల్చున్నది. కేసీఆర్ హయాంలో రూపుదిద్దుకున్న సనత్ నగర్ టిమ్స్ సోమవారం ప్రారంభం కానున్నది. సనత్ నగర్ లో ఛాతీ దవాఖానా ఇతర అన్ని రకాలుగా అందులో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలని ఎవరు ఏదైతే హైదరాబాద్ కు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా అయితే గాంధీ ఆసుపత్రిలో లేకపోతే ఉస్మానియా ఆసుపత్రి నగరం నలువైపులనే కాకుండా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రంలో మరి ఏదైతే ఆధునిక వైద్యం కావాలని అందరూ కూడా ఉస్మానియాకు అదే విధంగా గాంధీకి వస్తూ ఉంటే మరి ఆ వర్క్ ప్రెజర్ తోటి వైద్యులు కూడా మరి సరైన వైద్యం అందించలేకపోవడం ఒకవైపు అయితే మరోవైపు బెడ్లు దొరకని పరిస్థితి. దాని నుంచి అధిగమించాలని చెప్పి నగరం నలువైపులా కూడా అదే గాంధీ దవాఖానా అదే ఉస్మానియా మరి దవాఖానాలకు తీసిపోకుండా నగరం నలువైపున కూడా టిమ్స్లు ఏర్పాటు చేసిండు. ఆ రోజునే నిర్మాణానికి శ్రీకారం చుట్టిండు. ఇగో ఇవాళ రేవంత్ రెడ్డి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నాడు. కేసీఆర్ ఏం చేసిండనే వాళ్ళకు ఇగో మొన్నటి నుంచి రిబ్బన్లు ఏవైతే కట్ చేసుకుంటూ వస్తా ఉన్నాడో రేవంత్ రెడ్డి, ఆయన ఏ రిబ్బన్ కట్ చేసినా ఆయన కట్టి నిర్మాణం ఏదైతే దానికి పునాది తీసి ఇటుక పెట్టి కట్టి దాని నిర్మాణం పూర్తి చేసి ఈయన రిబ్బన్ కట్ చేసేది కాదు. ప్రతిది కూడా కేసీఆర్ మొదలు పెట్టిన వాటినే మరి ఇక్కడ 5% 10% పనులు పూర్తి కాకుండా ఆగిపోయిన వాటిని ఇప్పుడు 5% 10% చేయడానికి 3 ఏళ్ల సమయం పట్టింది రేవంత్ రెడ్డికి. ఈ కేసీఆరే మళ్ళొక టర్మ్ కనుక గెలిచి ఉంటే మొదటి 3-4 నెలల్లోనే ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఆల్రెడీ రిబ్బన్ కటింగ్లు అయిపోయేది. మన దరిద్రం ఏంటంటే ఇలా కాంగ్రెస్ వచ్చి 3 ఏళ్ల పాటు ఇలాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు ప్రజలకు అందుకుంటా పోయినాయి. ఇప్పటికైనా మరి ఇక్కడ అవి ఇవాళ అందుతున్నాయంటే ఇదంతా కూడా కేసీఆర్ చేసిన గొప్పదనం. ఇవాళ ఏదైతే 35 మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో
వాటికి మరి ఇక్కడ మన దగ్గర 5 మాత్రమే ఉండే, ఇలా 35 కళాశాలలు అయినాయి, మెడికల్ కాలేజీలు. ఆ 30 తీసుకొచ్చింది కేసీఆర్ ఘనతనే. అదే విధంగా చూసుకున్నట్టయితే 33 జిల్లాలను ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకు కలెక్టరేట్ సమీకృత భవనాలను ఏర్పాటు చేసిండు, బ్రహ్మాండమైన సచివాలయం కట్టిండు, యాదాద్రి టెంపుల్ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసిండు. అదే విధంగా చూసుకున్నట్టయితే టీ హబ్, టీ వర్క్స్ అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే పరిశ్రమల శాఖను, ఐటీ శాఖను బలోపేతం చేసి ప్రైవేటు మరి కంపెనీలను తీసుకొని వచ్చి విద్యార్థులకు, ఉద్యోగులకు అనేక రకాలైనటువంటి అవకాశాలు కల్పించిండు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మరి ఇక్కడ భారతదేశానికి ఆదర్శంగా నిలిపిన వ్యవస్థ. ఇలా మిషన్ భగీరథ తోటి మరి ఇక్కడ రాష్ట్రం నలుదిక్కులా నల్ల నీటిని, ఇంటింటికి నల్ల నీటిని అందించిండు. మిషన్ కాకతీయ తోటి ఎప్పుడో నిజాం కాలంలో పూడిక తీసిన చెరువులను మళ్ళీ కేసీఆర్ వచ్చి పూడిక తీసి ఆ చెరువులకు పునరుజ్జీవం కల్పించిండు. ఇవాళ కాళేశ్వరం లాంటి బృహత్తరమైనటువంటి మరి ఇక్కడ ఏదైతే ప్రాజెక్టును కట్టి ఇవాళ తెలంగాణ నీటి అవసరాలన్నీ తీర్చిన ఘనత కేసీఆర్ అయితే, ఇవాళ మరి ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చి ఆయన ఏ సభ పెట్టుకున్నా కేసీఆర్ కుటుంబాన్ని తిట్టుకుంటా నా అంత మొగోలు లేడని చెప్పి ఆయనకైనకి డప్పు కొట్టుకున్నాడు తప్ప ఆయన తెలంగాణ ప్రజలకు చేసింది శూన్యం. ఓన్లీ సన్న బియ్యం ఇచ్చినా మరి ఇక్కడ ఏదైతే ఉచిత బస్ ఇచ్చినా అని చెప్పుకోవడం తప్ప ఆయన సాధించిన ప్రగతి శూన్యం. ఇవాళ కేసీఆర్ ఈ టిమ్స్ లాంటి ఈ 4 దవాఖానాలను మరి ఇక్కడ కాకతీయ దవాఖానను, అదే విధంగా చూసుకుంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ను, యాదగిరి గుట్టను, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును పక్కకు పెట్టి, ఇవాళ సీతారామ ప్రాజెక్టును పక్కకు పెట్టి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కకు పెట్టి, ఈ 33 కలెక్టరేట్లను పక్కకు పెట్టి ఇవన్నిటిని కూడా నిర్మాణాలను ఆపేస్తే ఈ సన్న బియ్యం అనేటివి నువ్వు నెలకోసారి పోతాను, ఆయన రోజుకోసారి పోసినా కూడా తెలంగాణ మరి ఇక్కడ ఏదైతే తెలంగాణ బడ్జెట్ లో ఉన్నటువంటి ఆ ఖజానాలో మరి నేను ఇంకా గలగల్లాడుకుంటూనే ఉండు డబ్బులు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సుమారు 1,00,000 కిలోమీటర్ల మేర రోడ్లను మరి ఇక్కడ పునరుద్ధరించిన పరిస్థితిని ఇవాళ మరి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. కేసీఆర్ ఏం చేసిండు అని అంటే, ఇవాళ ఈ 3 సంవత్సరాలు మీరు అధపాతాళానికి తొక్కేస్తున్న తెలంగాణ కూడా ఇంకా అంతో కొంత నిలబడి ఉన్నది అని అంటే అది కేసీఆర్ చేసిన సంస్కరణలు, కేసీఆర్ చేసిన అభివృద్ధిని మరి ఇక్కడ దాని ఫలితంగానే ఇంకా కూడా తెలంగాణ ప్రజలు నిలబడి ఉన్నారు. లేదంటే మీరు 3 సంవత్సరాలు చేసిన విధ్వంసానికి ఇప్పటికే తెలంగాణ సర్వనాశనం అయిపోయేది. ఆ సర్వనాశనం కాకుండా ఇంకా నిలబడి ఉన్నది అని అంటే అది 10 సంవత్సరాల పారదర్శక పాలన, ఏదైతే ప్రజారంజకమైన పాలన మూలంగానే ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాల్లో మరి వీటన్నిటినీ సమపాలలో ఏదైతే మరి నడిపించిండో దాని కారణంగానే ఇంకా తెలంగాణ నిలబడి ఉన్నదని చెప్పి మరి ఇక్కడ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇక జార్ఖండ్ జంగట, సీఎం సోరెన్ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మల దానం, ఇక వ్యూహం మార్చుకుంటామన్న విద్యార్థి నేతలు, సర్కార్ దిగిరాకపోతే సీఎం రాజీనామాకే డిమాండ్, 20న ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి పిలుపు. మరి ఇక్కడ జంజీ ఉద్యమాన్ని చూసినాం, ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఢిల్లీలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటే వాళ్ళు తలొగ్గి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడితే ఇలా జార్ఖండ్ లో కాంగ్రెస్ కు మరి అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి అక్కడ రాహుల్ గాంధీ అదే విధంగా సోరెన్ వీళ్ళ దిష్టిబొమ్మలను దానం చేసిరు అని అంటే, ప్రతిపక్ష నాయకుని దిష్టిబొమ్మ దానం చేస్తా ఉన్నారు అని అంటే ఇలా కాంగ్రెస్ ఎంత దిగజారిపోయిందో ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఇక్కడికి వచ్చి ఢిల్లీలో సంఘీభావం తెలిపినావు, జార్ఖండ్ పోయి ఎందుకు సంఘీభావం తెలుపుతలేవు రాహుల్ గాంధీ అంటే ఆయనకు సబ్జెక్టు లేదు, ఆయన దగ్గర సమాధానము లేదు. ఇవాళ వాళ్ళు డిమాండ్ చేసిన పరీక్షలు ఏదైతే వాళ్ళకి ఆటంకం కలుగుతా ఉన్నాయి, ఇబ్బంది కలుగుతా ఉన్నాయని రద్దు చేయమంటే ఎందుకు రద్దు చేస్తలేదు ఈ జార్ఖండ్ ప్రభుత్వం? ఒకసారి ఆలోచన చేయాలి. దీని మీద రాహుల్ గాంధీ ఎందుకు స్పందిస్తలేడు అంటే కాంగ్రెస్ ది 2 నాలుకల నీతి. ఇవాళ తెలంగాణకు వస్తాడు ఉచితాలు అంటాడు, బయటికి పోయి ఉచితాలు ఇవ్వద్దు అని అంటాడు. తెలంగాణకు వస్తాడు మరి ఇక్కడ బయటికి పోయేమో మరి ఇక్కడ ఫిరాయింపులను ప్రోత్సహించద్దు, ఫిరాయింపుదారులను వెంటనే మరి ఇక్కడ వాళ్ళు పార్టీ మారంగానే పదవులు పోవాలంటాడు. తెలంగాణలో మాత్రం ఫిరాయింపులను ప్రోత్సహిస్తాడు. అందుకే కాంగ్రెస్ 2 నాలుకలతోటి నడుస్తుంది. కాబట్టి ఆ కాంగ్రెస్ ను ప్రజలెవరు నమ్ముతలేరు. 15 ఏళ్ల నుంచి ఇలా కాంగ్రెస్ కు మరి ఇక్కడ కేంద్రంలో అధికారానికి దూరంగా ఉంచుతా ఉన్న పరిస్థితి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, కేసీఆర్ కుటుంబ పాలన నాది సామాజిక పాలన అట, ములుగు పరకాల సభల్లో నిప్పులు జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా ప్రభుత్వంలో ఆడబిడ్డలు ఉద్యమకారులకు అవకాశాలు, కుటుంబ పాలనకు ప్రజాపాలనకు తేడా ఇదే, సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యం, రైతులు మహిళలు నిరుద్యోగుల సంక్షేమమే మా ఎజెండా, సామాజిక న్యాయం మా నైజం. మొత్తం ఎవడు ఎన్నన్నా తిట్టని
ఏదైతే తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందిలో 3 కోట్ల మంది నోటికి వచ్చినట్టు తిట్టినా కూడా మనకేం వినబడది. మనం రావాలి, మన డబ్బా మనమే కొట్టుకోవాలి, కేసీఆర్ను తిట్టాలే, పోవాలి. మనం ఏం చేసినామో చెప్పుకోవడానికి 3 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు సన్న బియ్యం, అదేవిధంగా ఉచిత బస్సు తప్ప ఇప్పటి వరకు ఆయన చెప్పుకోవడానికి ఏమి లేదు. కాబట్టి వచ్చిన కాడల్లా ప్రజలందరినీ తీసుకొచ్చుడు, బస్సులు పెట్టుడు, వాళ్ళందరినీ మరి ప్రభుత్వ ఖర్చుతో అందరినీ తీసుకొచ్చి బహిరంగ సభలు పెట్టుకొని నేనేమో వీగినట్టు మొత్తం ఇక్కడ కేసీఆర్ కుటుంబ పాలనట, ఈయనదేమో సామాజిక పాలనట. నీ సామాజిక పాలన ఏం చేసినావు? మహిళలకు 2500 ఇచ్చినవా? మరి ఇక్కడ పెన్షన్లు 2000 4000 చేసినవా? కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇచ్చినవా? అంటే కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం మాట దేవుడు ఎరుగు. ఉన్న కళ్యాణ లక్ష్మిని ఊడవికే ప్రయత్నం చేస్తా ఉన్నావు. దళిత బంధువులు 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అన్నావు. 12 లక్షల మాట దేవుడు ఎరుగు. ఆ 10 లక్షలలో ఆల్రెడీ శాంక్షన్ అయిన వాళ్ళకన్నా డబ్బులు ఇస్తానవా అంటే అతిగతి లేదు. బీసీ బంధుకు మరి ఇక్కడ బంధు పెట్టేసిండు. ఇక రైతు బంధు అయితే ఏ విధంగా ఇస్తా ఉన్నాడు? రైతు భరోసా పేరుతో చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు ఓట్లుంటే అప్పుడే మరి ఇక్కడ రైతు బంధుకు రెక్కలు వస్తా ఉన్నాయి, లేదంటే మరి అది మూలకు పడతా ఉన్నది. ఆ రైతు భరోసా కూడా ఏ విధంగా ఇస్తా ఉన్నాడు? 1 ఎకరానికి 1 సభ పెట్టుడు, 2 ఎకరానికి 2వ సభ పెట్టుడు, తప్పిదారిపోయి 3వ ఎకరానికి ఇస్తా అనుకుంటే 3వ సభ పెట్టుడు. ఇక ఈయన పెట్టిన పథకాలు ఏ విధంగా ఉన్నాయి, ఈయన పెట్టే ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి, ఈయనకు ప్రచార ఆర్భాటం ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈయన చేసే పనేం లేదు. కేసీఆర్ కుటుంబ పాలన అంటా ఉన్నాడు. ఇలా హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, అదేవిధంగా కేసీఆర్ ఉన్నాడు. వీళ్ళు ప్రజల మధ్య నుంచి ప్రజల ఓట్లతోటి గెలిచి మరి వాళ్ళు ఏదైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైందో వాళ్ళదే కుటుంబ పాలన అయితే, అసలు వార్డు మెంబర్గా కూడా గెలవని నీ తిరుపతి రెడ్డికి చుట్టూ గన్మెన్లను పెట్టుకొని కలెక్టర్లు ఎందుకు స్వాగతం పలుకుతారు? దాన్ని ఏం పాలన అంటారో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. నీ కొండల రెడ్డికి ఏం అర్హత ఉన్నదని చెప్పి మరి ఇక్కడ అధికారులందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు. నీ కొండల రెడ్డి నీ పేరు చెప్పుకొని ఈ దోపిడీకి పాల్పడుతూ ఇవాళ ఒక్క 4 ఉద్యోగులు కూడా లేని ఆయన కంపెనీకి మరి ఇక్కడ 200 కోట్ల రూపాయల భూమిని అప్పగించి ఇవాళ ఏదైతే ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేస్తా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి. కేవలం ఈయన కేసీఆర్ ను తిడుతా ఉంటే మరి ఇక్కడ కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని నాకు తెలియక కాదు, కానీ ఈయన చేసే అవినీతి పనులు ఏవైతే ఉన్నాయో, ఈయన చేసే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో దీని మీద ప్రజల దృష్టి మరలకుండా మరి ఇక్కడ కేసీఆర్ ను పాపం అన్న మంచిదే, కానీ నేను కేసీఆర్ వైపే దృష్టి మరలిస్తా, నా అవినీతిని మాత్రం బయట కనబడకుండా చేస్తా అని చెప్పేదని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ప్రతీది గమనిస్తా ఉన్నారు ప్రజలు. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. చుక్కలు చూపిస్తున్న నిషేధం చిక్కులట. ఏదైతే హైదరాబాద్ లో 22A కింద పెట్టిన వాళ్లకు మరి చుక్కలు చూపిస్తా ఉన్నారు. దానిలో కూడా కమిషన్ల పేరుతోటి పెద్ద ఎత్తున మరి ఇక్కడ డబ్బులు వసూలు చేస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. సర్ పేరుతో పౌర ప్రక్షాళనట. దేశంలో రక్తపాత రహిత నరమేధం జరుగుతోంది. పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు. మొత్తంగా 16 కోట్ల ఓట్లకు సరదెబ్బ. మరి 16 కోట్ల ఓట్లకు సరదెబ్బ జరుగుతూ ఉంటే ఈ పార్టీలన్నీ ఏం బిక్తా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ చూసుకుంటే తెలంగాణలో కూడా 73 లక్షల మంది మరి ఫారాలు ఇవ్వలేదు. మరి ప్రతి పార్టీకి ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ప్రాతినిధ్యం ఉన్నది. ఇవాళ ప్రతి పార్టీ కూడా బిఎల్ఏలను నియమించుకున్నది. ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా మరి ఇక్కడ బిఎల్ఓలతో పాటు ఏదైతే బూత్ లెవెల్ ఆఫీసర్ లెవెల్ అయితే ప్రభుత్వ పరంగా ఉంటారో మరి పార్టీల పరంగా బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కలుపుకపోయి మరి వాళ్ళ ద్వారానే ఇవాళ ఫారాల సేకరణ ఎన్యూమరేటర్లను వీళ్ళకు అటాచ్ చేసిన పరిస్థితి. మరి ఇలా 73 లక్షలు ఇవ్వలేదు అని అంటే బీజేపీ వచ్చి అడ్డగించిందా, లేకపోతే ఇంకెవరన్నా వచ్చి అడ్డగించిందా? ఇవాళ డబుల్ ఓట్లు ఎక్కడున్నా పోవాల్సిందే. సంబంధం లేని వ్యక్తులు ఎవరైనా ఇవాళ భారతదేశ మరి ఇక్కడ ఏదైతే దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే మరి ఇక్కడ పార్లమెంటరీ నేతలను కానీ మరి ఇక్కడ శాసనసభ్యులను కానీ ఎన్నుకోవాల్సిన బాధ్యత నిజమైన ఓటర్లకే ఉండాల్సిందే. ఇది ఖచ్చితంగా జరగాల్సిందే. ఇలా ఏదైతే పశ్చిమ బెంగాల్కి వెళ్ళినట్టు అయి ఉంటే దానిలో మరి ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళదే ఆధిపత్యం అవుతా ఉన్నది. ఇలా 93 లక్షల ఓట్లు తొలగించడం మూలంగా బీజేపీ వచ్చింది. అది ఎవరు అవునన్నా కాదన్నా, కానీ ఆ 93 లక్షలలో ఏదైతే కేవలం ముస్లింలను తొలగించడం కాదు, మన భారతదేశానికి సంబంధం లేని వాళ్ళనే తొలగించడం జరిగింది. మరి ఇలా బంగ్లాదేశ్ ఎవడు ఇలా మనం ఏ విధంగా మన పరిపాలన నడుపుకోవాలని నిర్ణయించడానికి వానికి ఓటకు ఎందుకు ఉండాలి? ఖచ్చితంగా తొలగాల్సిందే. భారతీయులలో ముస్లిం అయినా, హిందూ అయినా, సిక్కు అయినా, జైనుడైనా భారతీయులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలి. బంగ్లాదేశ్ కు సంబంధించినోడో, బర్మాకు సంబంధించినోడో, ఇంకెక్కడి నుంచి వచ్చిన పాకిస్తాన్ నుంచి వచ్చినోనికో మన దగ్గర ఎందుకు ఓటు హక్కు ఉండాలని ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటి కుహనా మేధావులు, అందుకే నిన్నటి రోజున మరి ఇక్కడ ప్రధాని మోడీ మాట్లాడిండు ఇలాంటి వాళ్ళ గురించే. ఇలాంటి వాళ్ళు ఇవాళ సమావేశం పెట్టి 3-4 కూర్చొని ఏదో పేర్ల కోసం మాట్లాడుతూ ఉంటారు. సర్ జరుగుతున్న సమయంలో మరి ఇక్కడ గ్రామాన తిరుక్కుంటా ప్రజలందరినీ చైతన్యపరిచి ఒక్క ఓటు పోకుండా కూడా వీళ్ళు చేసిన ప్రయత్నం ఏందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి.
ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కేసీఆర్ ఫ్యామిలీ జస్టిస్, నాది సోషల్ జస్టిస్. నవ్వుతా ఉంటారు ఎవరన్నా మాట్లాడితే రేవంత్ రెడ్డి మాటలు. రేవంత్ రెడ్డి ఎవ్వని కాడే డబ్బ కొట్టుకుంటారు అని చెప్పి ఇక్కడ ఎవడు లేపడు, ఎవరిని ఆడే లేపుకోవాలన్నట్టు రేవంత్ రెడ్డి మరి ఎవరు నా గురించి ప్రచారం చేస్తలేరు అని ప్రతి సభలో కూడా మందిని పిలిపించుకొని కొనుక్కొచ్చుకొని వాళ్ళకు గవర్నమెంట్ బస్సులు పెట్టి మరి గవర్నమెంట్ ఆఫీసర్లందరినీ వేధించి వాళ్ళందరినీ తీసుకురామని చెప్పి వాళ్ళందరూ కూడా పాలపిట్ట చీరలే కట్టుకొచ్చుకోమని ఇగో ఈ రకంగా ఈయన డబ్బా ఈయన కొట్టుకుంటాడు. కానీ ఈయన గురించి ఒక్కడు కూడా రేవంత్ రెడ్డి పెద్ద పోటుగాడని చెప్పి మాట్లాడిన మాటలు లేవు. ఇవాళ మంత్రులు ఎవ్వరు మాట్లాడతలేరు. కాబట్టి అంత పెద్ద సభలో రేవంత్ రెడ్డిని ఎలివేట్ చేసిన ఒక్క మంత్రి అని ఉన్నాడా ఒక్కసారి ఆలోచన చేయాలి. అందుకే ప్రతిదీ నేను గొప్పోని రేవంత్ మన కేసీఆర్ చెడ్డోడు, నేను గొప్పోని కేసీఆర్ చెడ్డోడు అని చెప్పి మరి చెప్పుకుంటూ ఇప్పటికే పలసనైండు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ సొంటోని ఇంకెన్ని రోజులు భరించుర్రా దేవుడా అని చెప్పి ప్రజానీకం తలకాయలు పట్టుకుంటా ఉన్నారు. 2 సంవత్సరాలు ఎప్పుడు కలుస్తుందా అని చెప్పి చూస్తా ఉన్న పరిస్థితి. ఇక మెట్రో రైలుకు స్వదేశీ బోగీలట. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కు బోగీల తయారీ బాధ్యతలు కన్సల్టెంట్ గా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్. సర్కార్ ఆదేశాలతో అధికారుల కసరత్తు. 1200 కోట్లతో 60 కోచ్ల కొనుగోలు. ఇందుకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు. ప్రస్తుతం మెట్రో రైళ్లన్నీ దక్షిణ కొరియావేనట. మరి ఇప్పుడు స్వదేశీ తోటి తయారు కాబోతా ఉన్నాయట. శుభ పరిణామమే. కాకి వనంలో గంజాయి మొక్కలు. గంజాయి డ్రగ్స్ స్మగ్లర్లతో కొందరు పోలీసుల కుమ్మక్కు. దాడులు తనిఖీలపై ముందుగానే స్మగ్లర్లకు లీకులు. నామమాత్రం కేసులు స్వాధీనం చేసుకునే సరుకులో తప్పుడు లెక్కలు. మామూళ్ల మత్తులో కొందరు ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది నిర్వాకాలు. మరి ఇక్కడ పోలీసు వ్యవస్థనే సర్వనాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. పోలీసు వాళ్ళు కూడా మరి అదే విధంగా తయారైపోయిండ్రు. ఒకప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు మరి ఇక్కడ భారతదేశంలోనే నెంబర్ 1 గా వెలిగింది తెలంగాణ పోలీస్. ఇవాళ భ్రష్టు పట్టిపోయింది తెలంగాణ పోలీస్ శాఖ అనేది. భ్రష్టు పట్టిపోయింది. ఇవాళ తెలంగాణ పోలీసులకు వాళ్ళ ముందటున్న లక్ష్యం ఒకటే, నువ్వేమన్నా చేయి, ఎన్ని డబ్బులన్నా దోసుకో, నువ్వు దొంగలతోటి కలవు, గంజాయిలతోటి కలవు. కానీ ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టు, వాళ్ళని ఏదో రకంగా జైలుకు పంపి నువ్వు బారాకూన్ మాఫియా అన్నట్టు నువ్వు ఎన్ని దొంగతనాలు చేసినా మాఫీ అని ఇవాళ కాంగ్రెస్ సర్కార్ పోలీసులను విచ్చలవిడిగా చేసింది. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించింది. పోలీస్ శాఖ పనితీరే పూర్తిగా దిగజారిపోయింది. 10 సంవత్సరాలలో ఎంతటి పేరు తెచ్చుకున్నదో అంత అప్రతిష్టను మూట కట్టుకుంటా ఉన్నది. ఇలా ఇక స్థానికంగా మంత్రి దగ్గర ఉన్న పోలీసులు అయితే మరి ఇక్కడ శ్రీధర్ బాబుకు ఆయన తమ్మునికి మరి ఇక్కడ దండాలు వంగి దండాలు పెట్టుకుంటా తిరుగుతా ఉన్న పరిస్థితి. ఆఖరికి శ్రీధర్ బాబు తిరుగుతా ఉంటే ఎస్ఐలు సిఐలు మరి ఇక్కడ ఏదైతే సివిల్ డ్రెస్సులలో ఆయనకు పహారా కాస్తూ మరి ఇక్కడ ఏదైతే మన రాజంబడి బంట్లలాగా తిరుగుతా ఉన్న దుస్థితి మంత్రి నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితి. ఇక శ్రీదేవి ఇంట్లో స్టే చేస్తారా? షారూక్, యువరాజ్, అజయ్ దేవగన్ తదితర ఇళ్లలోనూ బసకు ఛాన్స్. తమ ఇళ్లను హోమ్ స్టేలుగా మారుస్తున్న బాలీవుడ్ నటులు, క్రీడాకారులు, హైదరాబాద్ లో ప్రముఖ వైద్యులు, వ్యాపారవేత్తలు అదే దారిలో ఇల్లు అభిరుచులు వారివి, జ్ఞాపకాలు మనవి అని చెప్పి మరి ఇక్కడ హోటల్లో ఏదైతే ఉన్నదో ఆ హోటల్ సిస్టమ్ దాటిపోయి హోమ్ స్టేలకు వచ్చిందట. ఇవాళ బాలీవుడ్ నట్లో లేకపోతే టాలీవుడ్ నట్లో మరి వాళ్ళకు బెంగళూరులో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటాయి, చెన్నైలో ఉంటాయి. వాటిలలో మరి వాళ్ళ ఆ సమయంలో అక్కడ లేనప్పుడు వాళ్ళ ఇళ్లలో హోమ్ స్టేకు కిరాయికి ఇస్తా ఉన్నారట. మరి నేను చిరంజీవి ఇంట్లో ఉన్నా లేకపోతే నేను షారూక్ ఖాన్ ఇంట్లో ఉన్నా అని చెప్పి మరి గొప్ప వాళ్ళు మరి ఇక్కడ చెన్నై పోయినప్పుడు బాంబే పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో దిగితే మరి ఇక్కడ 1,00,000 2 లక్షలు రెంట్ అలా కడతారు. ఒకవైపు దాని మెయింటెనెన్స్ ఖర్చు లేకుండా వెళ్ళిపోతుంది, అదనపు ఆదాయం వస్తుంది, పోయిన వాళ్ళకు కూడా మంచి అనుభూతులు ఉంటాయి. మరి ఇక్కడ ఏదైతే వాళ్ళకు సంబంధించిన ఇళ్లను హోమ్ స్టేలుగా ఉంటే జ్ఞాపకాలు, అభిరుచులు, వాళ్ళ అభిరుచి ప్రకారం ఇల్లు ఏ విధంగా ఉన్నది అనేది అభిరుచులు వాళ్ళే, జ్ఞాపకాలు మనవి అని చెప్పి మరి శ్రీదేవి ఏదైతే బాలీవుడ్ లో చనిపోయిన హీరోయిన్ ఉన్నదో ఆ శ్రీదేవి ఇంటిని కూడా కిరాయికి ఇస్తా ఉన్నారు. అక్కడికి చిరంజీవి ఇంటిని కూడా ఇచ్చే పరిస్థితి ఉన్నది. బాలీవుడ్, హాలీవుడ్ మరి ఇక్కడ టాలీవుడ్ నటులందరూ కూడా ఎక్కడికక్కడ హోమ్ స్టేలు ఇస్తా ఉన్నారు. దానికి గవర్నమెంటే పర్యాటక శాఖలో అనుమతులు కల్పించింది. మీరు ఎవరైనా హోమ్ స్టేగా పెట్టుకుంటా అంటే రిజిస్టర్ అయ్యి పర్యాటక శాఖ దానిలోనే పెట్టుకునే అవకాశం కూడా ఇస్తా ఉన్నారట అది వెబ్సైట్ లో. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే త్రివిధ దళాలకు మహిళా చీఫ్లు రావచ్చు, భవిష్యత్తులో జరుగుతుందని నమ్ముతున్నా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో అతిథులకు మంచి అవకాశాలు, శిక్షణ అని చెప్పి మరి ఇక్కడ త్రివిధ దళాల వైద్య సేవల విభాగం అధిపతి సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి సరీనట. మరి త్రివిధ దళాలకు సంబంధించి ఇప్పటి వరకు మహిళలు అంటే అసలు ఆర్మీల మహిళలే ప్రాతినిధ్యం తక్కువ ఉండేది. ఇప్పుడే ఆర్మీల మహిళల ప్రాతినిధ్యం పెరుగుతా ఉన్నది. రాబోయే రోజులలో త్రివిధ దళాలకు అధిపతులు పాటు మరి పూర్తిగా అధిపతి అన్నిటికి కూడా మరి మహిళలే వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి.
ఇక నాది సామాజిక న్యాయం, నీది సామాజిక న్యాయం అని అంటే మరి ఇప్పటికే జనాలు నవ్వుతా ఉన్నారు. నీ పరిస్థితి చూసుకొని ఇవాళ ఏది మరి ఇక్కడ బీఆర్ఎస్ మీద ఏదైతే ఈర్ష్య కల్పించినవో, అసూయ కల్పించిందో, ద్వేషం కల్పించిందో అదంతా కూడా మీరు నూరిపోసిన అసూయ ద్వేషాలకు వాళ్ళు మరి తాత్కాలికంగా వాళ్ళు ఉద్రేకం పొంది ఇవాళ కాంగ్రెస్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే ఇవాళ కాంగ్రెస్ మరి ఇక్కడ కోలుకోనని దెబ్బ కొట్టింది, వాళ్ళ నడ్డి విరిసింది. దాంతో ఇవాళ రైతులు విలవిల్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగులైతే రోడ్లెక్కి నిత్యం రోడ్ల విన్నే ఉంటా ఉన్నారు. వాళ్ళని సంతోషపరచడానికి లేదా శాంతపరచడానికి 6 నెలలకు నోటిఫికేషన్ ఇస్తా అంటే ఒక్క నిరుద్యోగి కూడా నమ్మలేదు అని అంటే రేవంత్ రెడ్డి మాటలు ఏ విధంగా ఉంటాయి అనేది పూర్తి స్థాయిలో అర్థమైంది. ఎలక్షన్ల ముందు ఏం చేసిండు, అక్క ఇవాళ తీసుకుంటే మీకు 2000 పెన్షనే, నేను వచ్చినాక డిసెంబర్ 9 నుంచి మీకు 4000 పెన్షన్ ఇస్తా అక్క, ఇవాళ తీసుకుంటే మరి అన్న ఇవాళ తీసుకుంటే మీకు రైతు బంధు 5000, నేను రాగానే 7500 ఇస్తా అన్నాడు. ఇప్పటికే 3 సీజన్లు ఎగ్గొట్టిండు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నాడు. కళ్యాణ లక్షణ తులం బంగారం అన్నాడు. తులం బంగారం మాట దేవుడు ఎరుగు ఉన్న కళ్యాణ లక్ష్మికే మరి ఇక్కడ గుండు సున్నా పెట్టిన పరిస్థితి రాబోతా ఉన్నది. 2 సంవత్సరాల పాటు ఓపిక పట్టాల్సిన దుస్థితి ఇలా తెలంగాణ ప్రజలు వాళ్ళే కల్పించుకున్నారు. కాబట్టి ఈ ఏదైతే ప్రజా కంటక ప్రభుత్వాన్ని మరి కూకటి వేళ్లతో తొలగించాల్సిన బాధ్యత కూడా ప్రజలే మరి ఇక్కడ నెత్తిన వేసుకోవాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ 3 థ్యాంక్ యూ వెరీ మచ్.